అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు 82వ శ్లోకం చదవండి. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్. చతుర్మూర్తి అంటే ఆయన 4 మూర్తులుగా, అంటే 4 రూపాలుగా ప్రకాశించేవాడు అని అర్థం. ఆయనకి విరాట్, సూత్రాత్మ, అవ్యాకృతం, తురీయ అనే 4 మూర్తులు ఉన్నాయి. విరాట్ స్వరూపం మనకు తెలుసు. సూత్రాత్మ, అవ్యాకృత అంటే మన మానవ శరీరంలో ఎలాగైతే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉంటాయో అట్లాగే పరమాత్మ ఆ శరీరాలు మూడింటికి ధరించి ఉంటాడు. తురీయ అనే అవస్థ గుణాతీత అవస్థ. మన జీవుల విషయంలో ఎలాగైతే చెప్తామో అటువంటి తురీయ అవస్థ అంటే, తురీయ అవస్థ అంటే ఏంటంటే ఈ మిగతా 3 అవస్థల్ని చూస్తూ ఉండే స్థితి, గమనించగలిగే స్థితి. ఉదాహరణకి నాలుగవది తురీయ అవస్థ. అంటే మనం ఎప్పుడైతే సుషుప్తావస్థ అంటే గాఢ నిద్రలోకి వెళ్తామో మనకి ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఈ రకంగా భగవంతుడు ఇలాగ 4 రూపాల్లో మనకి స్థూలంగా, సూక్ష్మంగా, అలాగే కారణ శరీరంగా, తురీయ శరీరంగా కూడా ఆ రూపాల్లో ఆయన గోచరించేది ఆయనే అని మనం అనుకోవాలి. అలాగే చతుర్బాహు అంటే 4 చేతులు గలవాడు, 4 భుజాలు గలవాడు అన్నవాడు మనకి వాసుదేవుడికి ఎప్పుడు మనం చతుర్భుజుడిగానే మనం చూస్తూ ఉంటాం. చతుర్వ్యూహ అంటే 4 వ్యూహాలు కలవాడు. అంటే శరీర పురుషశ్చంద పురుషో వేద పురుషో మహాపురుష. అంటే శరీర, ఛంద, వేద, మహా అనే 4 పురుషులను తన 4 వ్యూహాలుగా కలవాడు అని ఐతిరేయ అరణ్యకంలో చెప్పబడింది. అలాగే చతుర్గతి, గతి అంటే గమ్యం, లక్ష్యం, పరమగమ్యం అని అర్థం. శృతుల్లో ఏ రకంగా చెప్పారంటే 4 వర్ణాల వారికి, 4 ఆశ్రమాల వారికి కూడా పరమగమ్యమై ఉన్నాడు. అలాగే 4 మార్గాలకు కూడా గమ్యమై ఉన్నాడు. ఏమిటో 4 మార్గాలు? భగవద్గీతలో చెప్పినట్లుగా కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, అలాగే యోగ మార్గం. ఈ మార్గాల్లో ఏ మార్గాన్ని తీసుకున్నప్పటికీ, ఏ వర్ణం వారైనప్పటికీ, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ, ఏ ఆశ్రమం అంటే మళ్ళీ మనకు తెలుసు, గృహస్థాశ్రమమా, త్యాగాశ్రమమా, వానప్రస్థాశ్రమమా, సన్యాసాశ్రమమా, ఇలాగా అటువంటి అందరికి కూడా వారు చేసే సాధనకి పరమ లక్ష్యం, పరమగమ్యము ఆయనే, పరమాత్మే. చతురాత్మ అంటే చతురత గల ఆత్మ గలవాడు అని చెప్పవచ్చు. అంటే చతురత గల ఆత్మ అంటే జీవాత్మలాగా మలినపడకుండా, దోషభూయిష్టం కాకుండా, తన యొక్క సహజత్వాన్ని, అట్లాగే ఆ ప్రకాశత్వాన్ని, ఆ తేజస్సుని అట్లాగే నిలుపుకోగలగడం అన్నది చతురత గల ఆత్మ. రాగద్వేషాది రహితం అవడం అన్నమాట. అంటే మనకి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్న మమకారం, అహంకారం, ఇవన్నీ కూడా, ఈ దోషాలన్నీ కూడా రాగం, ద్వేషం, ఇటువంటి దోషాలు, ఈర్ష్య, అసూయ, అరిషడ్వర్గాలు ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ కూడా లేకుండా ఉన్నది ఆత్మస్వరూపం. చతుర్భావ
ధర్మ అర్థ కామ మోక్షాలనే పురుషార్థాలను ఉద్భవింపజేసినవాడు. అంటే ఎటువంటి భావనతో మనం ఆయన్ని చేరుకోవచ్చు అంటే ధర్మ అర్థ కామ మోక్ష భావాల పురుషార్థాల ద్వారా మనం ఆయన్ని చేరుకునేలా ఉండేటువంటి పరమాత్మ. చతుర్వేద విత్ అంటే చతుర్వేదాలు, 4 వేదాలు, విత్ అంటే తెలుసుకోవడం, జ్ఞానం కలవాడు అని. అంటే ఆయన ఆ 4 వేదాల యథార్థ సారాన్ని తెలుసుకున్నవాడు. ఏకపాత్ అంటే ఒకే పదం, ఒకే పాదము కలవాడు. పాదోస్య విశ్వాభూతాని అంటే సకల భూతాలు అన్నీ కలుపుకున్నా, సృష్టి అంతా కలుపుకున్నా కూడా భూమిపైన ఆయనకి ఒక పాదమే. అది పురుష సూక్తంలో ఆ మాట చెప్పబడింది. అలాగే విష్టభ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంటే నాలో ఒక్క అంశతోనే నేను ఈ సమస్త జగత్తుగా వ్యాపించి ఉన్నాను అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఆయన ఒక అంశే ఈ సమస్త జగత్ అయితే ఇంకా 99 అంశాలు ఉన్నాయి ఆయన. అంటే ఆయన అనంతుడు అని మనం చదువుకున్నాం ఆల్రెడీ శ్లోకాల్లో. తర్వాత శ్లోకం 83వ శ్లోకం చదవండి అమ్మా. సమావర్తో నివృతాత్మ దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్త అంటే సంసార చక్రాన్ని సవ్యంగా వర్తింపజేయువాడు. ఈ సంసారం అనే చక్రం అంటే సృష్టి స్థితి లయ ఈ 3 కలిగి ఉన్నది సంసారం. జనన మరణ చక్రమే సంసారం, సుఖదుఖాలమయమే ఈ సంసారం. ఇటువంటి సంసార చక్రాన్ని సవ్యంగా వర్తింపచేయువాడు ఆయనే ఈ యొక్క సంసార చక్రానికి కర్త అని. అనివృత్తాత్మ అంటే సర్వవ్యాపి అవడం వల్ల దేని నుండి వేరు చేయబడినవాడు. దుర్జయ జయించశక్యం కానివాడు అంటే దేనైనా జయించచ్చేమో కానీ ఈ మాయా ప్రపంచంలో పరమాత్మను జయించడం అనేది సాధ్యం కాదు. అసురులు ఎంతమందో ఆయన్ని కూడా జయించాలనేటువంటి మూర్ఖత్వంతో వారు పతనం చెందారు తప్ప పరమాత్మను జయించడం అనేది శక్యం కాని పని. దురతిక్రమ ఎంతటి శ్రమతో అయినా కూడా ఆయన ఆజ్ఞలను ఎవ్వరూ అతిక్రమించడానికి వీలు కానివాడు. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం అమ్మా. ఇది కఠోపనిషత్తులు కూడా చెప్పబడింది. భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాద్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని కఠోపనిషత్తులో చెప్పబడిందమ్మా. అంటే దీని అర్థం ఆయన భయం చేత, ఎవరు భయం చేత? పరమాత్మ భయం చేత అగ్నిదేవుడు మండుతున్నాడు, సూర్యుడు తేజస్సునిస్తున్నాడు. ఆయన భయం చేతనే ఇంద్రుడు, వాయువు, 5వ వాడైన యముడు వారికి నిర్దేశించబడిన పనులు చేస్తున్నారు. అంటే ఎవరూ కూడా ఆయన ఆజ్ఞని అతిక్రమించి ఏ పని చెయ్యలేరు. అలాగే మహద్భయం వజ్రముజ్యతం అని కఠోపనిషత్తులో ఇంకో వాతం చెప్పబడింది. అంటే మహాభయంకరమైన వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకొని ఉన్నాడు. అంటే ఎవరైనా అతిక్రమించినట్లయితే వారిని దండిస్తారు అని. అసలు అతిక్రమించే సమస్యే ఉండదు. మనకు తెలుసు సూర్యుడు ఎన్ని యుగాలైనా ఏ లోకంలో ఉన్నా అట్లాగే తన తేజస్సుని ఇస్తూనే ఉన్నాడు. అగ్ని ఏ యుగంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే మండుతున్నాడు. అంటే వారి వాడి గుణాలని వాడు పోగొట్టుకోలేదు. ఆ భయం చేత వారు క్రమం తప్పకుండా వారికి ఇచ్చినటువంటి లక్షణాలని, గుణాలని వాడు ప్రదర్శిస్తున్నారన్న విషయం మనం తెలుసుకోవాలి. దీని గురించి మనం కేనోపనిషత్తులో కథ కూడా చెప్పుకున్నాం కదమ్మా. ఒకసారి దేవాసురుల యుద్ధం జరిగినప్పుడు దేవతలు జయించి వాళ్ళందరూ ఒక పార్టీ చేసుకుంటున్నారు.
నేను గొప్ప, నా బ్రహ్మ, నేను బాగా యుద్ధం చేశాను కాబట్టి గెలిచాం, నువ్వు చేసావు, నేను చేశాను, ఇట్లా ఇట్లా వాళ్ళలో వాళ్ళు తమ స్వయం ప్రతిభ వలన యుద్ధం గెలిచామనుకుంటున్నారు తప్ప పరమాత్మ విషయం మర్చిపోయారు. ఇట్లా ఉంటున్న సమయంలో పరమాత్మ ఒక యతి రూపంలో వచ్చి వాకిట బయట నిలబడి సభా సమావేశానికి బయట ఏం జరుగుతుంది లోపల అంటే, సభ అంటే ఇంత గొప్పవాళ్ళు ఉన్నారా లోపల, ఒకసారి రమ్మనండి, ఆ గొప్పతనం ప్రదర్శించమని నా దగ్గర అని చెప్తే అప్పుడు ఇంద్రుడు ముందు వాయువుని పంపించి, గాలిదేవుని పంపించి ఏమిటో చూసిరా అంటే వాయుదేవుడు వస్తే అప్పుడు ఈయన ఒక గడ్డిపోచను చూపించి, ఏంటి నీ గొప్పతనం ఏమిటి అంటే, నేను దేన్నైనా సరే నా వాయు బలంతో లేపి అవతల పడేస్తాను, నా యొక్క శక్తి ముందు ఏది ఆగలేదు, అన్నీ కొట్టుకుపోతాయని చెప్తాడు. అవునా, అంత గొప్పవాడివా నువ్వు అని చెప్పి, ఇగో ఈ గడ్డిపోచ ఉంది కదా, ఈ గడ్డిపోచని నువ్వు వంచు చాలు అంటాడు. వాయువు ఎంత ప్రయత్నించినా కూడా ఆ గడ్డిపోచ ఎటువంటి చలనం లేకుండా ఉంటుంది. అప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు అగ్నిదేవుని పంపిస్తాడు, వరుణుని పంపిస్తాడు, అందరినీ ఒకళ్ళొకళ్ళు పంపించేటప్పటికి ఎవరు కూడా భంగపడి లోపలికి వచ్చేస్తూ ఉంటే ఇంద్రుడు స్వయంగా తను వెళ్ళేటప్పటికి ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు. అప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది, వచ్చింది ఇంకెవరో కాదు, పరమాత్మే మనల్ని పరీక్షించడం కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. మనం ఏదో గొప్పవాళ్ళం, నా శక్తి వలన, నా యుక్తి వలన, నా బలం వలన, నా తెలివి వలన నేను విజయం పొందగలిగాను అని అనుకుంటూ ఉన్నాం. కానీ పరమాత్మ సహకారం లేనిదే, పరమాత్మ తలుచుకుందే అది ఏది జరగదు. పరమాత్మ శక్తి వల్లనే మనం గెలిచాము అన్న విషయం తెలుసుకుంటారనమాట. ఆ రకంగా ఎప్పుడైతే మనకి పరమాత్మ ఉన్నాడు అనే భయం ఉంటుందో అప్పుడు మనం క్రమశిక్షణతో ఉంటాం. అందుకనే చెప్తారు, నిజమైన భక్తుడు ఎవరు అంటే పరమాత్మ ఆజ్ఞల్ని, పరమాత్మని సంతృప్తిపరచడానికి, పరమాత్మని మాత్రమే ప్రసన్నం చేసుకోవడానికి తను శాయశక్తులా అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. అంటే కష్టపడడం అనకూడదు, అహర్నిశలో హాయిగా ఆయన ఆజ్ఞని ఆచరిస్తూ ఆనందంగా ఉంటాడు. అది మనం గ్రహించాలి. అందుకనే భక్తులైన వాళ్ళు భగవంతుడి మీద ప్రేమతో కావచ్చు, ఆయన మనం ఏదన్నా పొరపాటు చేస్తే ఆయన మనం శిక్షిస్తాడేమో అనే భయం చేత కావచ్చు, మనం నిర్దేశించినటువంటి వేద విహిత కర్మలు చేస్తూ, అంటే ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ భగవంతుడికి దగ్గరగా చేరుకుంటాం. ఈ పరమాత్మ తత్వాన్ని మనకి చాలా సులభంగా అర్థం చేసుకుంటాం అన్నమాట. అలాగే దుర్లభ, సులభంగా లభ్యం కానివాడు, ఆయన అంత సులభంగా లభ్యం కాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆయన లభ్యం కావాలంటే మనకి మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? ముందు మనం సత్వగుణానికి మాత్రం రావాలి, అంటే భక్తుడిగా మారాలి. ఎప్పుడే సత్వగుణంలోకి వస్తామో అప్పుడు నెమ్మదిగా ఈ సాధన ద్వారా, సత్పురుష గురువు యొక్క సమాగమం ద్వారా మనం గుణాతీత స్థితిని పొందగలుగుతాం. ఆ స్థితిలోనే ఆయన మన లభ్యమవుతారు. కానీ అంత సులభంగా వేరే మార్గంలో ఆయన లభ్యమయ్యే అవకాశం లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన్ని భక్తి ద్వారా పొందవచ్చు, కానీ భక్తిని పొందడం అంత సులభం కాదు. భక్తుడిగా మారడం అన్నది అంత సులభమైన విషయం కాదు. భక్తి అంటే అవ్యాజ్యమైన ప్రేమ భగవంతుడి పైన మాత్రమే, అన్నిటినీ మించినటువంటి అనంతమైనటువంటి ప్రేమ భగవంతుడి పైన మాత్రమే. అటువంటి ప్రేమని భక్తి అని అంటారు. ఆ భక్తి అటు ఇటు జంకకుండా, చెదరకుండా ఎప్పుడైతే ఏకాగ్రంగా ఉంటుందో అప్పుడు పరమాత్మ మనకి సాక్షాత్కారం అవుతారు. అందుకనే మనకి వ్యాసమహాముని చెప్తాడు, జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభి నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే.
అంటే సహస్ర జన్మాంతరాల్లో ఆచరించబడిన తప, ధ్యాన, యోగ, సమాధి మొదలైన వాటిచే పాపాలు క్షీణించిన వారికి మాత్రమే కృష్ణునిపై భక్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే జన్మాంతర సహస్రేషు, ఎన్నో సహస్ర జన్మల్లో మనం చేసినటువంటి ఈ యొక్క సాధన వలన మనకి భగవంతుడిపై భక్తి కలిగే అవకాశం ఉంది. కానీ అంటే పాపాలు క్షీణించిన వారికి మాత్రమే తప్ప, పాపాలు ఇంకా బాకీ ఉన్నవాళ్ళు, పాపాలు ఇంకా పెంచుకుంటున్న వారికి ఆ భక్తుడయ్యే అవకాశం రాదు. భక్త్యా లభ్యస్త్వనన్యా అని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు 10వ అధ్యాయంలో 21వ శ్లోకంలో. నేను అనన్య భక్తి చేతనే లభించగలవాడను. ఇందాక చెప్పుకున్నాం, భక్తి అంటే ఏదో 5 నిమిషాల భక్తి, 10 నిమిషాల భక్తి, తర్వాత మిగతా సమయం అంతా జాగృత అవస్థలో ఉన్న మిగతా సమయం అంతా వేరే వాటి మీద మన యొక్క శ్రద్ధ భక్తి ఉంటే లాభం లేదు. అనన్య భక్తి, ఇక దేని మీద కూడా అంత భక్తి ఉండడానికి వీల్లేదు. కేవలం పరమాత్మపైనే భక్తి ఉన్నవాడికి మాత్రమే నేను లభించగలవాడను. ఇక్కడ భక్తి అనే దానికి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఆసక్తి, అభిమానం, ప్రేమ, ఆప్యాయత. భగవంతుడు కనిపించకపోతే, తల్లి బిడ్డ కనపడకపోతే తల్లి ఎంత ఆ తపన చెందుతుందో, పరితపిస్తుందో, అటువంటి పరితాపం ఉన్నటువంటి భక్తి, అటువంటి వారికి నేను తప్పకుండా లభించగలను అని చెప్పడం జరిగింది. దుర్గమః అంటే ఆయన చేరడానికి కష్టసాధ్యుడు, పొందడానికి కానీ గ్రహించడానికి కానీ కష్టసాధ్యుడు. అంటే ఆయనని వేరే మార్గాల ద్వారా మనం ఆయన్ని సాధించాలనుకోవడం పిచ్చితనం, మూర్ఖత్వం అవుతుంది. దుర్గః అంటే అనేక విఘ్నాలను అధిగమించి ముందుకు సాగేవారికి మాత్రమే లభ్యమగువాడు. అది అంటే మన యొక్క ఈ ప్రయాణంలో భగవంతుడి భక్తి నిలబెట్టుకోవడంలో మనకి ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలని అధిగమించగలిగి ముందుకు సాగిన వారికి మాత్రమే ఆయన లభ్యమవుతాడు. ఆ విఘ్నాలు పలు విధాలుగా ఉంటాయి. మన మనసే ఒక విఘ్నంగా మారుతుంది, మన ఆలోచన ఒక విఘ్నంగా మారుతుంది, మన శరీరమే ఒక విఘ్నంగా మారుతుంది, మన అలవాట్లే ఒక విఘ్నంగా మారుతాయి, మన ఆలోచనలు ఒక విఘ్నంగా మారుతాయి, మన మాట ఒక విఘ్నంగా మారుతుంది. అంటే మనస, వాచ, కర్మణ అవన్నీ కూడా మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా, మనం ధర్మానుసారంగా మనంగా ప్రవర్తించినట్లయితే ఈ విఘ్నాలను అధిగమించినట్టే. అప్పుడు మాత్రమే ఆయన మనకి లభ్యమవుతాడు. దురావాస ఒకవేళ మనం ఇంత చేసి మనం ఆయన ఒకసారి సంపాదించినా సాధించినా అతి కష్టం చేత మాత్రం నిలుచువాడు అని. అంటే ఆయన్ని అఖండంగా మన మనసులో నిలబెట్టుకోవడం అన్నది కూడా చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకని? ఈ మాయా ప్రకృతిలో ఉన్నప్పుడు, హృదయంలో భగవంతుని నిలబెట్టుకునేటప్పుడు మాయ యొక్క ప్రభావం విస్తృతంగా విపరీతంగా ఉంటుంది. ఎక్కడా చోట చేయి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు అతి కష్టం చేత మాత్రమే నిలుచువాడు అంటే పరమాత్మ నిలబెట్టుకోవడం అన్నది కూడా మనకి చేతనవ్వాలి. దురారిహ దురాత్ములైన అసురులను హరించువాడు అంటే చెడు నడత గల వారిలో చెడును తొలగించువాడు. అది ఎలా జరగట్లేదు కదండి, మన చుట్టూ చూస్తున్నాం. అధర్మపరులు, చెడు వర్తన గలవాడు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, సుఖంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి వారిలో చెడును తొలగిస్తారంటారు ఏమిటి అని రావచ్చు మనకి. అంటే చెడును తొలగించుకునేంత వరకు వారికి జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఆ పాప ప్రక్షాళన కోసం వాళ్ళు వివిధ జన్మల్లో అవన్నీ పాప ప్రక్షాళన చేసుకున్న తర్వాత మాత్రమే వారు భగవంతుడిని ఆశ్రయించగా తప్పదు. అయితే ఈ నిజాన్ని గ్రహించిన వారు తక్షణం వాళ్ళ పాప విముక్తులు అవుతారు. అంటే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, చేసిన పాపానికి ఎవరైతే పశ్చాత్తాపడతారో, భగవంతుడి ముందు శరణు వేడి తన శరణు వేడతారో వారికి అది సాధ్యం అవుతుంది. ఉదాహరణకి
ఒక ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో గది ఉంది. ఆ గది కొన్ని సంవత్సరాలు బట్టి మూసివేయబడి ఉంది. లోన దీపం పెట్టేవాళ్ళు లేరు, లైట్ వేసేవాళ్ళు లేరు. సో అంతా అంధకారంగానే ఉంటుంది కదా. సరే, ఒకరోజు ఆ గది తలుపు తీసి ఒక దీపం వెలిగించారనుకోండి, దీపం వెలగదా? వెలుగుతుంది. దీపం వెలిగాక ఆ రూమ్లో ఏమున్నాయో కనబడవా? కనబడతాయి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని జన్మల నుంచి, ఎన్ని యుగాల నుంచి నీలో ఆ అజ్ఞానం అనే అంధకారం ఉందో దాన్ని ఈ సత్పురుష గురువు ద్వారా, సమాగమం ద్వారా, ఈ సత్సంగాల ద్వారా మనం ఎప్పుడైతే ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తామో, ఆత్మజ్ఞాన దీపాన్ని వెలిగిస్తామో, అప్పుడు ఆ చీకటి పటాపంచలైపోతుంది. అట్లాగే ఎంత పాపాత్ములైనా కూడా తను ఎప్పుడైతే విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా ఆ యొక్క జ్ఞానం అన్నది ఎప్పుడైతే వారిలో వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ లభ్యమవుతాడు. మనకు తెలుసు వాల్మీకి కథ, వీళ్ళంతా కూడా ఎంత దురాత్ములైనా కూడా ఒక్కసారిగా వారిలో ఒకసారి రియలైజేషన్ రాగానే వారు మహాపురుషులైపోయారు. కాబట్టి పాపం చేశాను కదా అని చెప్పేసి పాపాత్ముడిగానే బతకాల్సిన అవసరం లేదు. నేను పాపం చేశాను అని నాకు అర్థమవుతోంది, దానివల్ల దుఃఖం తప్ప సుఖం లేదు, రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు, నిద్ర పట్టిన శరీరంలో అన్ని రకాల జబ్బులు ఉంటాయి, నాకేంటి ఎప్పుడు ప్రశాంతత అన్నది లేదు. ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఆత్మకు అర్థమవుతుంది. ఇది ఎన్నాళ్ళు ఏం చేసినా తొలగేది కాదు కదా అని చెప్పేసి గ్రహించి ఎప్పుడైతే పరమాత్మను ఆశ్రయించిన వారి యొక్క నడవడిక కానీ, వారి యొక్క ఆనందాన్ని కానీ వాళ్ళు గమనించినట్లయితే ఇందులో ఏదో ఉంది అని చెప్పి భగవంతుడిని ఆశ్రయించే ప్రయత్నం, గురువుని ఆశ్రయించే ప్రయత్నం చేసిన మరుక్షణం వారిలో చెడు అన్నది తొలగిపోతుంది. తొలగిపోయిన తరువాత మళ్ళీ ఆ చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండగలిగితే అదే వాళ్ళకి పాప పరిహారం అవుతుంది, వారిలో చెడును తొలగించబడుతుంది. కాబట్టి ఈ యొక్క చెడును తొలగించుకోవాలంటే సత్సంగాలు, సత్పురుష గురువు యొక్క సమాగమం చాలా అవసరం. తర్వాత చదవండి అమ్మా. శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మ కృతకర్మా కృతాగమః. శుభాంగః అంటే మంగళప్రదమైన రూపం గలవాడు. మంగళప్రదమైన రూపం గలవాడని ధ్యానయోగ్యమైన శుభప్రద రూపుడు అంటారు. అంటే ఎవరైతే దోషము లేకుండా దోషరహితంగా దివ్యంగా ఉంటారో వారి రూపాన్ని మంగళప్రదమైన రూపం అంటారు. వారినే శుభాంగులు అంటారు. పరమాత్మ శుభాంగుల్లో ఉంటాడు అని అర్థం. ఎవరైతే మంగళప్రదంగా రూపంతో అంటే దోషాలు ఏమీ లేకుండా దివ్యమైనటువంటి మనస్తత్వం ఉంటుందో వారిలో పరమాత్మ ఉంటాడు. అందుకనే ధ్యానయోగ్యమైన శుభప్రద రూపుడు. అటువంటి దివ్య పురుషుల్ని కనుక మనం తలుచుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఒకటి రెండు ఉంటే అవి పటాపంచలై వెళ్ళిపోతాయి. అందుకే మనం ఏం చేస్తామంటే ఎవరైతే ప్రకట గురువు ఉన్నారో, మనకు ప్రస్తుతం మహన్ స్వామి మహారాజు గారిని తీసుకున్నట్లయితే ఆయన ప్రకట గురువు అంటే ఆయనలో అఖండంగా పరమాత్మ నివాసం ఉంటున్నారు. సో ఆయన రూపురేఖలను ఒకసారి తలుచుకున్నా చాలు, మనలో ఉన్న దోషాలు పోతాయి, అవి మన దగ్గరికి రావు. ఆ రోజంతా మనకి ప్రశాంతంగా శాంతంగా అన్ని పనుల్లోనూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఉంటుంది. అది శుభాంగ. లోకసారంగ అంటే లోకసారాన్ని గ్రహించువాడు. ప్రజాపతిర్లోకాన్ అభ్యతపత్ అంటే ప్రజాపతి లోకసారాన్ని గ్రహించడానికి ఆయన్ని ఉద్దేశించి తపస్సు చేశాడు. అంటే లోకంలో సారం తెలుసుకోవాలంటే ప్రజాపతి వలనే జరుగుతూ ఉంటుంది. ఈ ప్రజల యొక్క సృష్టి, వారి లోక నడవడిక ఇవన్నీ కూడా ప్రజాపతి ద్వారా జరపబడతాయి అని చాందోగ్యోపనిషత్తులో విషయం చెప్పబడింది. సుతంతు అంటే సువిస్తారమైన ఈ జగత్తంతా ఎవరికి చెందినదో అట్టి పరమాత్ముడు. అంటే ఈ జగత్తంతా ఎవరికి చెందుతుంది? ఆయనకి
మాత్రమే చెందుతుంది. తంతువర్ధన, జగత్తును వృద్ధి క్షయాలు చేసేవాడు. ఇంద్రకర్మ అంటే ఇంద్రాది రూపాల్లో చేసే కర్మలు చేసేవాడు. మహాకర్మ, మహాకర్మలు అంటే సృష్టి స్థితి లయ లాంటి త్రిమూర్తులు చేసేటువంటి త్రిమూర్తుల ద్వారా పని చేయించేవాడు. శృతకర్మ, కృతకర్మ అంటే పరిపూర్ణుడు కాబట్టి చేయవలసిన కార్యాలు ఏమీ లేనివాడు, అంటే కర్మల్ని ధర్మంగా భావించి నిర్వర్తించేవాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఎవరైతే వారికి ఇచ్చిన కర్మల్ని ధర్మంగానే భావించి నిర్వర్తిస్తూ ఉంటారో, అంటే ధర్మమైనటువంటి పనులు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారో వారు కృతకర్మ, వారిలో భగవంతుడు ఉంటాడు. కృతాగమ అంటే వేద రూపమైన ఆగమమును ఏర్పరిచినవాడు. ఇది ఈ 3 శ్లోకాల దగ్గర ఇక్కడ ఆపేద్దాం. ఈరోజు రాత్రి పరమ పూజ్య ప్రముఖ స్వామి మహారాజ్ వారి 104వ జయంతి ఉత్సవం మన హైటెక్ సిటీ మండలంలో మనకి చాలా చేరువలో పైప్లైన్ రోడ్లో లొకేషన్ షేర్ చేశాను మీకు. అక్కడ తప్పకుండా హాజరవ్వండి. ఎప్పుడైతే అక్కడ సాధువులు కూడా వస్తారు, వారి దర్శన భాగ్యంతోనే మనకి చాలా ఇందాక మనం అనుకున్నట్టుగా శుభాంగ అని ఎవరైతే అనుకున్నామో అటువంటి శుభాంగల యొక్క దర్శనం మనం ఎప్పుడైతే చేసుకుంటామో, అటువంటి సత్పురుషుల యొక్క జీవిత చరిత్ర గురించి, వారి యొక్క లక్షణాల గురించి మనం శ్రవణం చేస్తామో మనలో దోషాలు తొలగిపోతాయి. అలాగే రాబోయే రోజుల్లో మనకు వచ్చే అడ్డంకులు అవాంతరాలు కూడా తొలగిపోతాయి. అలాగే భగవంతుడి అనుగ్రహం మన మీద ఆల్రెడీ సత్సంగంలో ఉన్నాం కాబట్టి ఉంది, అది ద్విగుణీకృతమై ఒక 100 రెట్లు 1000 రెట్లు కూడా ఆ అనుగ్రహం మన మీద పెరిగి మనలో శాంతి అన్నది, సుఖం అన్నది భావన పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. అవన్నీ కూడా మీరు అటెండ్ అయిన తర్వాత మీరే గ్రహిస్తారు. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆ యొక్క మహత్తరమైనటువంటి ఇటువంటి అవకాశాన్ని వాడుకోండి. మీరు తప్పకుండా అటెండ్ అయ్యి మహాప్రసాదం కూడా తీసుకొని దగ్గర ఉండి అవన్నీ కూడా శ్రవణం చేసి రావాల్సిందిగా నా యొక్క ప్రార్థన. అదే రకంగా మీరందరూ కూడా నిన్న చాలా చక్కని సత్సంగం చేశారు. అందరూ కూడా హారతి ఇవ్వడం నేను చూశాను. వీడియో నాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరి కుటుంబాల్లో కూడా మీ ఏ సంకల్పాలు చేసి హారతి ఇచ్చారో అవన్నీ నెరవేరాలని, తద్వారా మీకు వచ్చే పరిణామాలు మీకు ఫలవంతమైగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. దాని ద్వారా మీరు ఆనందాన్ని, సుఖాన్ని మీ కుటుంబాలంతా కూడా రావాలని, మీ ఆరోగ్యం కావచ్చు, మీ యొక్క మానసిక పరిస్థితి కావచ్చు, అవన్నీ కూడా చాలా చక్కగా మంచిగా ప్రశాంతంగా ఉండేలా ఉండాలని ఆ భగవంతుడి చరణారవిందాలకి ప్రార్థన చేస్తూ సెలవు.